పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనియుండును, వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైనా విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏల ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమును తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి యగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు శిష్యులు, భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుతున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తము తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దంపతుల మధ్య విభేదాలు, గొడవలు, ప్రేమ లేకపోవడం, విడాకుల సమస్య, భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం, బిడ్డలు తమ ఇష్టానుసారం జీవించడం, ఒకరి పట్ల ఒకరు విధేయత లేక జీవించడం, ఇవన్నీ నేటి కాలపు పోకడలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి తరుణంలో ఈనాటి సువిశేష పఠనం మనకొక మార్గాన్ని చూపిస్తూ ఉంది. దిశను కోల్పోయినటువంటి ఈ వివాహం అనేటువంటి పవిత్ర బంధానికి ఒక దిశ నిర్దేశాన్ని చేస్తూ క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలను మనకు తెలియజేస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. కుటుంబాలలో ప్రార్థన లేదు, భార్యాభర్తల మధ్య సమన్వయం లేదు, తల్లిదండ్రులు బిడ్డల పట్ల బంధాలు లేవు, వావి వరసలు లేనటువంటి అసాంఘిక కార్యకలాపాలు, ఈ విధంగా అనేకము ఈ వివాహ జీవితానికి సమస్యలుగా నిలుస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈనాడు మనం విన్నటువంటి యొక్క సువిశేష పఠనం ఒక సమాధానాన్ని ఇస్తూ ఉంది. వివాహ జీవితం యొక్క ప్రాముఖ్యతను, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనకు తేటతెల్లం చేస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, పరిసయ్యులు వచ్చి క్రీస్తుని పరీక్షించాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో కొత్త విషయం తెలుసుకుందాము, ఈయన ఏదో క్రొత్త విషయం తెలియజేస్తాడు, క్రొత్తగా దీని వివాహం యొక్క అర్థాన్ని క్రొత్తగా తెలియజేస్తాడు అని వారు ఆయన దగ్గరికి రాలేదు. ఆయనను ఏదో ఒక విధంగా ప్రశ్నలను సంధించి ఇబ్బంది పెట్టాలని వారు ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా
అని వారు క్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచనలను పసిగట్టి దేవుడు ఈ యొక్క వివాహ బంధాన్ని ఏర్పరిచినటువంటి ఆ యొక్క మాటలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను గాక దేవుడు ప్రారంభ దశలో ఈ వివాహాన్ని ఎందు నిమిత్తమై ఏ ఉద్దేశముతో ప్రారంభించాడో ఆ యొక్క మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీకు తెలియదా అని వారికి తెలియజేస్తూ ఉన్నారు. మీరు చదివారు కదా, మీరు ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నారు కదా, మీరు ఎలా ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఏ విధంగా ఇటువంటి మాటలు అంటూ ఉన్నారు? ప్రారంభంలో మీరు చూశారు కదా, ఆది దంపతులను దేవుడు ఏ విధంగా జత చేశాడో మీరు చూశారు కదా, వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధముగా వివాహం అనేది కేవలము ఒక సామాజిక పరమైనటువంటి ఒప్పందం కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన యొక్క ప్రణాళిక బద్ధంగా ఈ వివాహ బంధం అనేది ఏర్పడుతూ ఉన్నది అని తేటతెల్లము చేస్తూ ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో సృజింపబడినటువంటి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమతో జీవించాలని తెలియజేస్తూ, ఈ కారణము చేతనే తల్లిని తండ్రిని విడిచి తన భార్యను పురుషుడు హత్తుకుంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వారు ఇరువురు భిన్న శరీరులు గాక ఏక శరీరులై ఉంటారని తెలియజేస్తూ, మనం సాధారణంగా లెక్కలలో చూసేటువంటి ఆ యొక్క కూడిక 1+1 లేక ఒకటికి మరొకటి జత చేస్తే 2, కానీ ఇక్కడ లెక్కలు మారుతూ ఉన్నాయి. ఒకటికి మరొకటి జత చేస్తే 1, అనగా పురుషుడు స్త్రీ ఇరువురు కలిసి ఒకరుగా మారుతూ ఉన్నారు, ఏకత్వంగా అవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా వివాహం అనేది జీవితాంతం కొనసాగేటువంటి ఒక పవిత్ర బంధము. ప్రేమ, త్యాగం, విశ్వాసం మరియు పరస్పర అంకిత భావాలు కలిగి భార్యాభర్తలు జీవించాలని తేటతెల్లం చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రభు పలుకుతూ ఉన్నాడు, దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అనగా అంటూ వివాహపు యొక్క పవిత్రతను చాటి చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ వివాహము పవిత్రమైనది. అందు దంపతుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కేవలము భావోద్వేగాలతో కూడుకున్నది మాత్రమే కాదు, ప్రతిరోజు క్షమించడం, సేవ చేయడం, త్యాగం చేయడం అనేటువంటి సుగుణాలను, విశ్వాసం అనేటువంటి దానిలో నిలిచి ఉంటుంది ఈ యొక్క వివాహ బంధమని తెలియజేస్తూ ఉన్నాడు. మరియు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క వివాహ బంధానికి దేవుడు ఎందుకని విడాకులని అనుమతి ఇచ్చాడు మోషే సమయంలో అని వారు ప్రశ్నించినటువంటి సమయంలో దేవుడు వారికి బదులిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారికి చక్కగా బదులిస్తున్నాడు. ఇదిగో మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాటకు మోషే అనుమతించాడే కానీ ఆరంభము నుండి కూడా ఇది లేదు. ఆరంభము నుంచి కూడా ఇటువంటిది లేదని తెలియజేస్తున్నాడు. అనగా గర్వము, స్వార్థము, కోపము, క్షమించలేనటువంటి మనస్తత్వము కుటుంబాలను చిన్నాభిన్నము చేస్తూ ఉన్నది. ఒకరి పట్ల ఒకరు ప్రేమను లేకపోయి జీవించటం అనేది కుటుంబాలని చిన్నాభిన్నము చేస్తున్నది ఈ నేటి కాలంలో అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా నేటి కాలంలో వివాహ బంధం అనేది నవ్వుల పాలవుతూ ఉన్నది. వివిధ రకాలైనటువంటి ధారావాహికల ద్వారా, సీరియల్స్ ద్వారా మరియు నవ్వుకునేటువంటి ఒక అంశంగా మారుతూ ఉన్నది. ఇటువంటి ఈ తరుణంలో ఈ యొక్క మాటలు మనకు చాలా అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియు చివరిలో క్రీస్తు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మరొక మార్గాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా విశ్వాసములో జీవించడం ద్వారా ప్రపంచానికి మొత్తానికి సాక్ష్యంగా నిలవాలి. ఆ సాక్ష్యంగా నిలిచేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బంధాలు తాత్కాలికం కాదు, శాశ్వతమని గ్రహించగలగాలి. ఆ విధంగా గ్రహించడం ద్వారా విడాకులు కానీ, మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ
ఇవన్నిటినీ కూడా సమసిపోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, 2 రకాలైనటువంటి జీవితాలను మనం చివరిలో దేవుని యొక్క రాజ్యం సంపాదించాలంటే మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యం కొరకు బ్రహ్మచర్యం అనేది కొద్దిమంది తీసుకుంటూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. వివాహ బంధం అనేది ఒక పవిత్రమైనటువంటి పిలుపు అయితే, యాజకత్వము లేక దైవాంకిత జీవితము కూడా ఒక దైవుని యొక్క పిలుపే. ఈ 2 కూడా దైవరాజ్యాన్ని నిర్మితం చేయడంలో చాలా ముఖ్యమైనవి, అవసరమైనవి. సంఘం అంకిత భావంతో వీటి యందు ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఈ యాజకత్వం ద్వారా సంఘం అంతా కూడా ఒకటిగా దేవుని యొక్క ప్రేమను ముందుకు నడిపించడానికి మనకు ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క సువిశేష పాఠం పునీతుని యొక్క జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది. ఈనాడు తల్లి శ్రీసభ పునీత మ్యాక్సిమిలియన్ కోల్పే గారి యొక్క పండుగను స్మరించుకుంటూ ఉంది. ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ ఉన్నాయి. ఆయన చిన్నతనం నుంచి కూడా మరియ తల్లి పట్ల అమితమైనటువంటి భక్తి కలిగి జీవించారు. తన యొక్క భక్తి కార్యాలను మరియ తల్లి పట్ల ప్రదర్శించారు, చూపించారు. తన చిన్నతనంలో మరియ తల్లి 2 రకాలైనటువంటి కిరీటాలను ఒక దర్శనంలో ఇచ్చిందని చూస్తూ ఉన్నాం. ఒకటి యాజకత్వం అయితే మరొకటి వీరమరణము. ఆయన ఆ రెండిని స్వీకరించాడు. 1941వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాయకత్వంలో అనేక మంది యూదులు బాధించబడుతున్నటువంటి తరుణంలో ఒక వివాహితుడైనటువంటి వ్యక్తి తాను మరణించబోతున్నాడని విలపిస్తూ ఉండగా, గురువుగా అభిషిక్తుడయ్యి సేవ చేయుచున్నటువంటి మ్యాక్సిమిలియన్ కోల్పే గారు తనకు బదులుగా, ఆ వివాహితుని బదులుగా తాను తన యొక్క ప్రాణాన్ని ధారపోశాడు. ఈ విధంగా క్రీస్తు యొక్క ప్రేమను చాటాడు. క్రైస్తవ కుటుంబ విలువను ఆయన కాపాడాడు, చాటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరం కూడా గ్రహించాలి. మనందరం కూడా కుటుంబముగా కలిసి ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు ఐక్యముగా ఉండాలి. భార్యాభర్తల బలం ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి, నిశ్చలంగా దృఢంగా ఉండాలి అని ప్రతి ఒక్కరము ప్రార్థన చేయాలి. మనం క్రీస్తుని కేంద్రంగా ప్రతి ఒక్క కుటుంబం చేసుకొని ముందుకు నడవాలి. యాజకత్వము మరియు వివాహ దాంపత్య జీవితము పవిత్రమైనవి కాబట్టి మనం వాటిని చక్కగా స్వీకరించి ముందుకు నడవటానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దైవాంకితుల కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ నేటి కాలంలో దేవుని యొక్క సేవ చేసేటువంటి వారి సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఇటువంటి ఈ తరుణంలో మనము మ్యాక్సిమిలియన్ కోల్పే వలె క్రీస్తు కొరకు సాక్షిగా జీవించేటువంటి మంచి మనస్సులను దయచేయాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, ఈనాటి సువార్త ద్వారా వివాహపు పవిత్రత, దంపతుల మధ్య సాంగత్యాన్ని తెలియజేసి ఉన్నాం. ఎల్లప్పుడూ వివాహం యొక్క పవిత్రతను, దంపతుల మధ్య పరస్పర అంకిత భావము, విశ్వాసము, త్యాగం అనే సగుణాలను కలిగి జీవిస్తూ కుటుంబము అంతా ప్రార్థనాయుత జీవితాన్ని జీవిస్తూ నిన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా ఆశీర్వదించండి. మ్యాక్సిమిలియన్ కోల్పే వలె నీ కొరకు సాక్షిగా జీవిస్తూ అనేక మందికి నిన్ను తమ జీవితాల ద్వారా ఒక ఉదాహరణగా చూపిస్తూ సాక్షులుగా జీవించే మంచి మనస్సులను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల